హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే, నిన్నటి వ్లాగ్లో హైదరాబాద్ వెళ్ళాము అని చెప్పి పెట్టాను కదా. ఈరోజు మేము పంజాగుట్ట మాల్ నుంచి బయటికి రాగానే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇది ఎక్కడ అంటే టీటీడీ టెంపుల్ అనమాట, జూబ్లీ హిల్స్లో ఉంటుంది. టెంపుల్ అయితే చాలా బాగుంది, చూపిస్తాను, చూసేయండి. దానికన్నా ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ వ్లాగ్స్. మేము మాల్ నుంచి 6కి అయితే బయలుదేరాము. లేట్గానే బయలుదేరాము. ఎందుకు అంటే చీకటి పడితేనే మనకి అక్కడ టెంపుల్ లైటింగ్స్లో బాగుంటుంది చూడటానికి అని చెప్పి లేట్గా బయలుదేరాము. ఇక్కడ ఆటో బుక్ చేసుకుని అయితే టీటీడీ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది టెంపుల్ అనమాట, కొండ పైన టెంపుల్ ఉంటుంది. శంకు చక్రాలను చూడగానే తిరుపతి గుర్తొచ్చింది. తిరుపతిలో కూడా కొండపైన ఇట్లా శంకు చక్రాలు కనిపిస్తాయి కదా, అవి మా ఇంటి దగ్గర నుంచి రోజు ఈవినింగ్ లైట్స్ వేసినప్పుడు కనిపిస్తాయి అన్నమాట. చూడడానికి చాలా బాగుంటుంది. నాకు ఈ టెంపుల్లో ఉన్నంతసేపు కూడా తిరుపతి గుర్తొచ్చింది అనమాట. చూడటానికి చాలా బాగుంది, తిరుపతిలో టెంపుల్ లానే ఉందన్నమాట. నేను తిరుపతిలో ఉంటూ కూడా ఇక్కడికి వచ్చిన వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఎందుకు వెళ్ళాను అంటే, హైదరాబాద్లో ఉన్నప్పుడు ఈ టెంపుల్కి వెళ్ళాలని చాలాసార్లు అనుకున్నాం, అప్పుడు కుదరలేదు. అందుకని చెప్పి మళ్ళీ హైదరాబాద్ వచ్చినప్పుడు వెళ్దాం అనుకున్నాము, అందుకే ఈసారి వెళ్ళామన్నమాట. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్, బయట ఉండే గోపురం అనమాట. ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. మనం ఈ టెంపుల్ బయట నుంచి చూస్తే నైట్ సిటీ వ్యూ కూడా చాలా బాగుంది. ఇంకా ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. ఇదే లోపల ఉండే టెంపుల్ అనమాట. అయితే లోపలికి అయితే మనకి వీడియో కానీ ఫొటోస్ కానీ ఎలో లేదు, బయట వరకు అయితే చుట్టూ తీసుకోవచ్చు. ఈ టెంపుల్కి బ్యాక్ సైడ్ అంటే టెంపుల్ లోపలే వెనకాల 2 గుడులు ఉంటాయి, చిన్న చిన్నవి అమ్మవారి టెంపుల్స్ అయితే ఉంటాయి. అవి కూడా నేను బయట నుంచే చూపిస్తాను, కానీ అమ్మవారి ఫేసెస్ అయితే నేను మీకు చూపించలేను. మీరు హైదరాబాద్లో ఉంటూ ఈ టెంపుల్ ఎప్పుడు విజిట్ చేయకపోతే కనుక మిస్ కాకుండా వెళ్ళండి. టెంపుల్ చాలా బాగుంటుంది. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. ఈ టెంపుల్ వెనకాలే 2 గుడులు ఉంటాయని చెప్పాను కదా, అది కూడా బయట నుంచి చూపిస్తాను మీకు. ఇది ఒక టెంపుల్ అనమాట. లెఫ్ట్ సైడ్ ఒక టెంపుల్ ఉంటుంది, అలానే టెంపుల్ బ్యాక్ సైడే రైట్ సైడ్ ఒకటి ఉంటుంది. మీకు కూడా ఈ టెంపుల్ చూస్తుంటే తిరుపతి గుర్తొస్తుంది కదా. అండ్ ఇంకొక విషయం చెప్పనా, మనకి తిరుమల గుడిలో ఉన్నట్లే ఇక్కడ కూడా విమాన వెంకటేశ్వర స్వామి అయితే ఉంటారనమాట. నేను అది కూడా చూపిస్తాను మీకు. అండ్ లోపల వెంకటేశ్వర స్వామి రూపం కూడా చాలా అందంగా ఉంది. చూడడానికైతే 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత బాగున్నాడు అనమాట దేవుడు. నేను ఈ వీడియో అంతా దర్శనం అయిపోయిన తర్వాత తీసానమాట టెంపుల్ చుట్టూ. అండ్ మీకు విమాన వెంకటేశ్వర స్వామి అని చెప్పాను కదా, అది కూడా జూమ్ చేసి చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ మనకి బోర్డు పెట్టి యారో మార్క్ పెట్టారు, విమాన వెంకటేశ్వర స్వామి అని. అక్కడ పైన కనిపిస్తుంది కదా, అదే అన్నమాట. ఇంకా మేము టెంపుల్ చూస్తూ చుట్టూ ప్రసాదం క్యూలోకి అయితే వచ్చేసాము. చాలా పెద్ద క్యూ ఉంది. ఇంకా క్యూలో వెళ్ళేటప్పుడు నేను ఇలా వీడియోస్ అయితే తీసుకుంటూ వెళ్ళానమాట. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా ప్రసాదం క్యూ. అండ్ రేపటి వీడియోలో నేను సాలార్జంగ్ మ్యూజియం అయితే పోస్ట్ చేస్తాను. సాలార్జంగ్ మ్యూజియం చాలా బాగుంది, అందులో మంచి మంచి యాంటిక్ పీసెస్ అయితే ఉన్నాయి. 100 సంవత్సరాల ఐటమ్స్ అయితే అక్కడ ఉన్నాయన్నమాట, మిస్ కాకుండా చూడండి. ఇంకా ఇక్కడ క్యూ లైన్ కనిపిస్తుంది కదా, ఇది మెయిన్ టెంపుల్లోకి వెళ్ళే క్యూ లైన్ అనమాట. ఇది ఇందాక నేను బయట నుంచి చూపించిన గోపురం అనమాట. ఇది మెయిన్ ఓవరాల్ టెంపుల్. ఇందాక మీకు చెప్పాను కదా, టెంపుల్ బ్యాక్ సైడ్ 2 టెంపుల్స్ ఉంటాయని. మీకు రైట్ సైడ్ చూస్తున్నది ఒక టెంపుల్, లెఫ్ట్ సైడ్ ఒక టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఇంకా నేను ఇక్కడ ప్రసాదం చూపిస్తున్నాను. ప్రసాదం తీసుకుని అయితే బయటకు వచ్చేసాము. ప్రసాదం పరమాన్నం పెట్టారు, చాలా బాగుంది టేస్ట్. ఈ టెంపుల్కి పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. పార్కింగ్కి కూడా చాలా ప్లేస్ అయితే ఉంది. 4 వీలర్ అయినా 2 వీలర్ అయినా పార్కింగ్ హ్యాపీగా చేసుకోవచ్చు. ఇది టెంపుల్ బయట అన్నమాట. టెంపుల్ చుట్టూ కూడా ఇలా చాలా ప్లేస్ అయితే ఉంది. ఇక్కడే మనకి కొబ్బరికాయలు కొట్టుకోవడానికి ప్లేస్ ఉందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అఖండం అని చెప్పి ఒక ప్లేస్ అయితే పెట్టారు. సేమ్ మనకి తిరుపతిలో ఉన్నట్లే ఇది కూడా ఉందన్నమాట. ఇది మెయిన్ గోపురంకి బయటనే ఉంది, టెంపుల్ లోపల కాదు. ఇప్పుడు ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే చూపిస్తాను. మనం స్టెప్స్ దిగి కిందకి వెళ్ళేటప్పుడు
చూస్తున్నారు కదా, ఇదంతా కొండ కనిపిస్తుంది, మధ్యలో ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంటుంది. స్టెప్స్ కూడా మరీ ఎక్కువ లేవు, హ్యాపీగా వచ్చేయచ్చు ఎవరైనా సరే. మేము ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళి టిఫిన్ తినేసి రూమ్కి వెళ్ళిపోయాము రెస్ట్ తీసుకోవడానికి, ఎందుకంటే రేపు సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్ళాలి అని చెప్పి. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ వ్లాగ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.